హాయ్ అండి. ఇంతకుముందు బీట్రూట్ తినాలంటే ఆ స్మెల్‌కి అస్సలు తినాలనిపించేది కాదండి. అలాగే అది ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం తీసుకునేది. యూట్యూబ్‌లో చూసైతే ఇలా చేశానండి. చాలా బాగా కుదిరింది. ముందుగా బీట్రూట్‌ని తురుమైతే పక్కన పెట్టుకోండి. కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా తురుము పెట్టుకున్న బీట్రూట్‌ని ఇందులో వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి. బీట్రూట్ మంచిగా ఫ్రై అయ్యాక అందులోని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. బీట్రూట్ ఫ్రై చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. బీట్రూట్ బాగా ఫ్రై అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఆ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ. సరే కానీ నా ఛానల్కి 54 మంది అయితే సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 946 మందే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.